మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిదిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు? నేను స్టీల్ ప్లాంట్కి, ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు. దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట. మీరు నిన్న మీటింగ్ లో మీరు ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో ఆయన ఏం చెప్తారంటే, నేను నోవాటెల్ హోటల్లో, ఈ నోవాటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు? జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా అంట. ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే జగన్ గారు లాక్కుపోయాడంటాడు. ఈయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట. అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? బెజవాడలో కూడా తీసుకోవట్లేదుగా. జిల్లాల సంగతి దేవుడెరుగు. బెజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చుని ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా, మానేశారు కదా. ఊరికే మామూలుగా ముచ్చటగా 3 రోజులు తీసుకున్నారు, మళ్ళీ లేదు కదా, మాయం కదా. ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం, ఏదో బోడబొడుస్తామని చెప్పారు కదా. అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి, జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా? సరే వెళ్ళారు. మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్, హోమ్ మినిస్టర్ అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్, కావాలంటే నేను ఫోన్ చేయగలను. కానీ నేను చేతగానే ఉన్నా, నేను ఫోన్ చేయను. నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా, చంపకుండా బయటకు వచ్చేసాను. ఎక్కడికి, దేనికి? నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు? అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా. ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే, కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే, ఊరేగింపు కాదండి, మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు. మరి ఇవాళ ఎందుకు తీసుకోరు? ఏది మీ ఐడియాలజీ, మీ ప్రాగ్మటిజం ఏది? సరే, మీకు అమిత్ భాయ్ లేదా మోడీ విపరీతమైన క్లోజ్, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే హోటల్లో మీ చుట్టూ జనాలు మీ దగ్గరికి రాకుండా, మీరు బయటికి వెళ్లకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, నన్ను చూడు ఇక్కడ కాసుకోయిలందరినీ ఒక తోలుది అని చెప్పేంత చనువు ఉంది, కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు. మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అడగటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి, ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా? 15 మాసాలు అయిపోయింది కదా. అంటే ఫోన్లు ఎన్ని డ్రామానేనా? చేయాలి కదా. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయించరు. మీరు బాగా క్లోజ్ అని చెప్తారు. 14 ఏళ్లు, 2014 నుంచి ఇవాళ దాకా దాదాపుగా 11 ఏళ్లు, 2014 నుంచి 2025, 11 మాసాల నుంచి మీకు బాగా క్లోజ్ కదా మోడీ గారు, అమిత్ భాయ్. మోడీ భాయ్, అమిత్ భాయ్ బాగా క్లోజ్. మీకు ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, ఇక్కడ ఆంధ్ర పోలీసులు నన్ను చంపేస్తున్నారు భాయ్, చూసుకో భాయ్ ఒకసారి అని చెప్పేంత చనువుండి, మీకు దమ్మున్నోడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు. కానీ అట్లా చిన్న నాటికి చేయొద్దు. ఇది జనం అవసరాలు కదా. చేయరా? ఫోన్ చేసి ఇది కాపాడండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఇవాళైనా మీరు మోడీ భాయ్కి, అమిత్ భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి. 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు స్టీల్ ప్లాంట్లో, 42 విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని
రద్దు చేయించండి దయచేసి. మీ ప్రాగ్మెటిజంని నిరూపించండి. మీ ఐడియాలజీ జెన్యూనిజం, జెన్యూనిటీ, మీ ఐడియాలజీలో ఉన్న జెన్యూనిటీని మీరు పోర్ట్రేట్ చేయండి, ప్రజలకు చూపించండి. ఈ సుత్తు కబుర్లు, దసరాకి రండి, పూజ చేయండి, ఆయుధాలు ఉచ్చుకురండి, ఇవన్నీ కాదు. ఇదేంటి? ఎందుకు చేయరు? వైజాగ్కి ఏం చేశారు మీరు? వైజాగ్ ఏం చేశారన్న? ఏం చేశారు? ఏమి చేయలే. ఏం చేశారంటే పాపం జనసేన గుర్తు మీద గెలిచిన ఏకైక కార్పొరేటర్ అనుకుంటా. వాళ్ళకున్న పదవి బీకారు అంతే. వాళ్ళు ఏదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బీకారు అంతే. ఏం చేశారు? ఏమి చేయలే. 42 ప్రైవేటీకరణ టెండర్లు, ప్రతి విభాగాన్ని 42 విభాగాల్లో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ అయిపోతుంది. క్యాప్టివ్ మైన్ లేదు దానికి. క్యాప్టివ్ మైన్ మీరు అలాట్ చేయించరు. మీరేం చెప్పారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్, నాకు గనక ఒక్క ఎంపీ ఉన్నా చెలరేగిపోయేవాడిని దేశం అంతా పార్లమెంట్లో అని చెప్పేదో చెప్పారు. ఒకసారి ఉందా మీ దగ్గర? లేదా? 151 మంది ఎమ్మెల్యేలుండి 22 మంది ఎంపీలుండి మరి మీరు ఏం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసౌరి గారికి ఒకటే చెప్పాను. 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి. కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఒక మాట చెప్పండి, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. ఆయన ఏం చెప్తారు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, కనీసం మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని ప్లేకార్డు పట్టుకునేటువంటి దమ్ముందా అని అడుగుతున్నారు. సరే, మాకు దమ్ము లేదు, పోనీ చావలేదు పవన్ కళ్యాణ్ గారు, పోనీ నీ మాటే ఎందుకు కాదంటాం, ఒప్పుకుంటాం. మీకేముంది? 2 ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు, నేను మంత్రి తీసుకోనని చెప్పి వద్దన్నావు కదా. మీరు వద్దన్నారు కదా, తీసుకోలేదు కదా. మరి ఆ ఇద్దరితో మీరు చెలరేగిపోండి పార్లమెంట్లో. ఈ 42 టెండర్లని, 42 విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. చెలరేగిపోండి, మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేగిపోమని చెప్పండి. దున్నేస్తానారుగా పార్లమెంట్ని. ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి. క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి. స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్ ఒకటి ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పించరా? ఇప్పించాలి కదా, ఎందుకు ఇప్పించరు? మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు. ఇది తమరి యొక్క ప్రాగ్మెటిజం అని మా అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. అలాగే ఆయన అన్అపాలజెటిక్ సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్ లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా? ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో బస్తా యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకు వెళ్లి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి
350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. ప్రభుత్వం మీదే కదండి. మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతపూని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్. రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా అందలేదు, నత్రజని అందలేదు మాకు అని చెప్పి రోడ్డెక్కినోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏం జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళు మొత్తం యూరియా కట్టలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆఖరికి ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి వేరుశనక్కాయ విత్తనాన్ని కూడా అమ్ముకుంటున్నారా బాబు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం వాళ్ళు. రైతులకి ఉచితంగా చిన్న రైతుకైతే 30 కేజీలు, పెద్ద రైతుకైతే 60 కేజీలు ఉచితంగా ఇచ్చేటువంటి వేరుశనగ విత్తనాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటున్నారు. బినామీ పేర్ల మీద రాసుకుని ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టి రాసుకుని అమ్ముకుంటున్నారు. పోనీ మీరు మీ కార్యకర్తలని దసరాకి ఆయుధాలు పట్టుకుని పూజ చేసి ఆయుధాలు పట్టుకుని రోడ్డెక్కి ఆ యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం వాళ్ళం, లేకపోతే వేరుశనక్కాయ విత్తనాలు దోచుకుంటే బ్లాక్లో బయట మార్కెట్లో అమ్ముకుంటున్న వాళ్ళం ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? పోనీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు, అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. మోడీ భాయ్ క్లోజు, అమిత్ భాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని, నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్ లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజని మాకు పంపించు అమిత్ భాయ్, మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతున్నాను. చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు, చేయండి అయ్యా, మీకు దండం పెడతాం. మీ పరపతుంది ఎవడికి? ఎందుకు? కూర వండుకుంటాకి ఏమైనా పనికొస్తా మీ పరపతి? ఎవడికి కావాలి? మీ మీటింగుల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో మోడీ భాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను ఎవడికి కావాలి? రాష్ట్రం అల్లాడుతుంది, సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీసం రైతాంగానికి యూరియా నత్రజని అన్న తెప్పించున్నాయా? ఫోన్ చేసి వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్, ఫోన్ ఎవడికి కావాలి? ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ముచ్చట పడతారేమో. మా ఇంట్లో మా ముందు కళ్ళ ముందు పెరిగి మేము ఆడిచ్చినోడు, మేము 4 తప్పులు చేస్తే అల్లరి చేస్తేనో పిచ్చి పనులు చేస్తే 4 బాధినోడు ఇవాళ అమిత్ భాయ్ మోడీ భాయ్తో ఫోన్ చేసి అంత పెరిగాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆనందపడతారేమో. కానీ ఎవడికి ఆనందం? మీ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కితే యూరియా కోసం మీరు పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తారు. ఏం చేసింది? అంతా దగా మోసం తప్పితే ఏం చేసిందని అడుగుతున్నాను నేను. చివరికి అర్థం కాని పరిస్థితిలో మీరు చెప్పేటువంటి మాటల గారడి, రోజుకి ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి రాసుకుని వచ్చి చదివేయటం. న్యూట్రలిస్ట్ అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్ట్ అంటారు. అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పొళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారన్నారు.
నాకైతే పళ్ళేం కనపడతలే మీ చెట్టుకి. మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపడలే మీ మీద రాళ్ళు వేయటానికి. కాబట్టి నేను రాళ్ళు వేసే పనిలో లేను. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ ఐడియాలజీ స్టీల్ ప్లాంట్ పట్ల, లేకపోతే రాష్ట్రంలోని సమస్యల పట్ల, రైతాంగం సమస్యల పట్ల మీ ప్రాగ్మెటిజం, ఎన్నికల ముందు దళితులను ఉద్ధరిస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలతో ఒక చేపలు ఎన్నాళ్ళు కూర వండి పెడతావు జగన్మోహన్ రెడ్డి, నేను చేపలు పట్టడం నేర్పిస్తాను ఈ రాష్ట్రంలో దళితులకి అని చెప్పావు. ఒక్కొక్క దళితుడితో 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిస్తా అన్నావు. నియోజకవర్గానికి 500 మంది సంవత్సరానికి దళితులకి 10 లక్షల చొప్పున ఇండస్ట్రీ పెట్టిస్తా అన్నావు. 15 మాసాలైంది. ఏ నియోజకవర్గంలో ఏ దళితుడి చేత 10 లక్షలు పెట్టి ఇండస్ట్రీ పెట్టించారు? ప్రాగ్మెటిజం అంటే ఇదేనా? కాబట్టి ఆలోచించండి జన సైనికులు కానీ, లేదా వారేం చెప్తారు, మనం సర్దుకోవాలి అంటారు. సర్దుకోవటం అంటే ఎట్లా? మీరు సర్దుకున్నారా? మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు, నారా లోకేష్ గారు నా సానా సతీష్ నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు. మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవ్వటానికి వెళ్ళేది ఎవరికని చెప్పారు. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు. మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా. మోసి ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. ఎవడు జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోవటమే గాని సర్దుకోమని చెప్తే మీరు చెప్పే సర్దుకోవాల్సిందే గాని మీరు మాత్రం సర్దుకోరు. మరి నాదెండ్ల మనోహర్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? దుర్గేష్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి. మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయండి, మేము మాత్రం ఊరేగుతాం అని చెప్పి చెప్తారు. ముందు మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం? ఏదో పిచ్చలో మీ వెనకాల తిరుగుతున్నారు, తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ మీ ఉపన్యాసానికి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. నిన్న మీరు మాట్లాడిన మాటకి లేదా మీ